ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ సంక్షోభం ఏర్పడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా బ్రిటన్లో యునైటెడ్ కింగ్డమ్ పేరిట జరుగుతున్న నిరసనలకు ప్రధాన కారణం తీవ్రవాద ఇమిగ్రేషన్ వ్యతిరేక భావజాలమే. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో జరిగిన హింసాత్మక ఘటనలు నిరసనలకు దారితీశాయి. నిరసనలకు కొన్ని వారాల క్రితం వాయువ్య ఇంగ్లాండ్లోని సౌత్ పోర్ట్లోని ఓ డాన్స్ స్కూల్లో దుండగులు కత్తులతో దాడి చేయడంతో 3 పిల్లలు మరణించిన ఘటనతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే కాకుండా గతంలో ఓ ఇథియోపియన్ వ్యక్తి లండన్ బాలికపై లైంగిక దాడి చేశాడని అతనికి శిక్ష పడిన తర్వాత వలస వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. కాగా ఈ నిరసనలకు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సైతం మద్దతు ఇచ్చారు. దీంతో ఈ వార్త కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కాగా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.